హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లు టెక్ తెలుగు. సో వాళ్ళ మన వీడియోలో ఏంటంటే మనం కొన్ని రోజుల క్రితం ఒక వీడియో అయితే చేసాం ఒక కంపెనీ మీద. ఆ కంపెనీ చేసే మోసాల మీద ఒక వీడియో అయితే చేసాము. సో ఆ వీడియో యూట్యూబ్లో నుంచి టెర్మినేట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. ఎందుకు డిలీట్ అయిందని నేను చూస్తే మనమంట కంపెనీ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంట. మన మీద వాళ్ళు ఏం చేశారంటే మన మీద పరువు నష్టం దావా అయితే వేశారు. సో ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఎందుకు? మనం వాళ్ళ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మనం ఇచ్చింది రైట్ ఇన్ఫర్మేషనే, కాకపోతే కంపెనీకి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగా అర్థమైంది. ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేడు సార్. సో మళ్ళీ నేను వీడియో అయితే చేస్తున్నాను ఆ కంపెనీ పేరు ఉపయోగించకుండా. ఓకేనా? ఆ కంపెనీ పేరు ఉపయోగించినందుకే మన వీడియో అయితే టెర్మినేట్ అయిపోయింది. సో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ కంపెనీ పేరు యూజ్ చేయకుండా ఆ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు ఇస్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. కంపెనీ డీటెయిల్స్ అయితే మీకు ఏమీ చెప్పట్లేదు. ఓకేనా? ఆ కంపెనీ ఏం చేస్తుందని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఆ కంపెనీ పేరు మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీ చేసే మోసాల గురించి తెలిస్తే మీరు ఇంకొకసారి ఆ ట్రాప్లో పడకుండా ఉంటారని మాత్రమే. ఓకేనా? మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వీడియో డిలీట్ అయిపోయింది కాబట్టి. చాలామంది ఇప్పటికీ కూడా ట్రాప్లో పడుతున్నారు. పార్ట్ టైం జాబ్ అని చెప్పి మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. మీరు చేయడం ఇష్టమైతే ఈ అప్లికేషన్ని ఫిల్ చేయండి అని చెప్పి. సో మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ని ఫిల్ చేసి కింద లాస్ట్లో సైన్ ఒకటి పెడతాం. సైన్ పెట్టాలి మనం లాస్ట్లో. ఆ సైన్ పెట్టిన తర్వాత మనకి అసలు బొమ్మ కనిపిస్తుంది. మనం ఏదైతే ఫామ్ ఫిలప్ చేసామో అది ఎందుకు ఫిల్ చేసామంటే మనం వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చామన్నమాట. అగ్రిమెంట్ రాసి ఇచ్చాం. ఈ కంపెనీలో నేను కోర్స్ తీసుకుంటాను, ఆ కోర్స్ని నేను ఇంత పెట్టి కొంటున్నాను, 6,999 ఎంతో ఉంది, దాన్ని పెట్టి మనం ఆ కోర్స్ని కొంటున్నామని ఇంత సైన్ కూడా పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి చచ్చినట్టుగా మనం 6,999 అయితే ఫోన్పే చేయాలి. వాళ్ళు చెప్పే ఉద్దేశం అయితే 6,999 ఫోన్పే చేయండి. ఆ 6,999 అనేది మనం వాళ్ళ అకౌంట్స్ కొడితే మనకి వాళ్ళు జాబ్ ఇస్తారు. ఓకేనా? లేకుంటే ఎవరు జాబ్ అంటే ఇస్తారనుకోవద్దు, జాబ్ ఎవరు, జస్ట్ ఆ 7,000 మన నుంచి లాక్కోవడానికి. ఆ 7,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎలాగైనా మన దగ్గర ఉన్నంత వరకు మొత్తం పిండేసి లాస్ట్కి మన దగ్గర ఏం లేదని తెలిస్తే జాబ్ ఇవ్వకుండా ఎస్కేప్ అవుతారు. సో దీని నుంచి ఎలా మీరు కాపాడుకోవాలనుకుంటే దీనికి ఒక దారి ఉంది, చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఫామ్ ఫిలప్ చేసాం, ఫామ్ మొత్తం ఫిల్ చేసి లాస్ట్లో సైన్ పెడతాం. లాస్ట్లో సైన్ పెట్టిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే ఉందో 6,999 అనేది మనం పే చేయమని అడుగుతాడు. ఓకేనా? మీరే ఏం పే చేయొద్దు. పే చేయకుండా నేను చేయను, నా దగ్గర లేవు, జాబ్ ఇచ్చేవాడు డబ్బులు తీసుకోడు. ఓకేనా? అందుకని మీరు నేను డబ్బులు పే చేయను, పే చేయాల్సిన మాట ముందు చెప్పాలి నాకని చెప్పి ఆర్గ్యూ చేయండి. ఆర్గ్యుమెంట్ చేసి వాడు ఒప్పుకోకపోతే వాడి నెంబర్ బ్లాక్ చేసేసేయండి. అండ్ మీకు ఫోన్లు వచ్చినా మీరు పట్టించుకోవద్దు. వాడేమంటాడంటే మీరు సైన్ పెట్టారు, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, అది ఇది తొక్కాతోలు అని చెప్పి మొత్తం చెప్తాడు. అవన్నీ ఏం పట్టించుకోవద్దు, ఏమీ చేయలేడు. నేను ట్రై చేశాను, ఎందుకంటే నాకు తెలిసింది కూడా అలాగే. నేను సైన్ పెట్టాను, మొత్తం ఫామ్ ఫిల్ చేశాను, వాడికి పంపిస్తే వాడు అగ్రిమెంట్ నాకు పంపించాడు, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, ప్రొసీడ్ అవ్వకపో అని చెప్పి నేను చెప్పేసడం జరిగింది. సో మీరు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది నాకు కామెంట్లో వచ్చాయి, ఆ వీడియో కింద కామెంట్స్లో వచ్చాయి. ఇప్పుడు తీరా చూస్తే ఆ వీడియో అయితే డిలీట్ అయి ఉంది. లీగల్గా ప్రొసీడ్ అవుతాం అది ఇది అంటారు. సో నో ప్రాబ్లం, మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పండి, మీ చేతలని మీరు చేసుకోండి అని చెప్పండి. ఎటువంటి భయం లేదు. వాళ్ళ నెంబర్ బ్లాక్లో పడేసేయండి. ఒకవేళ వేరే వేరే నెంబర్స్ వచ్చినా లిఫ్ట్ చేయొద్దు. ఒకవేళ లిఫ్ట్ చేసినా నేను కట్టను పో అని చెప్పి మొహం మీద చెప్పేసేయండి. సో ఈ కంపెనీ గురించి అయితే బ్రీఫ్గా ఇది. కంపెనీ పేరు చెప్పదలుచుకోలేదు, మీకు కంపెనీ పేరు కూడా తెలిసే ఉంటుంది ఇప్పటికీ. ఆ బారిన పడిన వాళ్ళకైతే ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సో ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ కంపెనీ పేరు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే నా వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ వీడియో కింద ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బబ్లు ఫ్రమ్ బబ్లు టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.